హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. దీని కాంబినేషన్లో ఇంకా కొన్ని యాడ్ చేసి చేసాము. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ కోకోనట్ ట్రీ కనబడుతుంది కదా, దానికి వచ్చినవి ఈ కొబ్బరి బొండలు. ప్రతి సమ్మర్ మేము అందరం ఇంటికి వెళ్ళడం చేస్తామండి. డ్యూటీలో ఉన్నప్పుడు కానీ మ్యారేజ్ అయిన టైంలో కూడా ఈ విధంగా వెళ్ళినప్పుడు ఆ కొబ్బరి బొండలు తాగి మిగతా కూడా ఈ విధంగా లడ్డూలు అనేది ఖచ్చితంగా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. సో ఇప్పుడు అదే విధంగా మేము వచ్చేసరికి ఇంకా ఫుల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే కొబ్బరి బొండలు అయిపోయాయి. సో వాటిని ఎండబెట్టి కొన్ని కొబ్బరి ముక్కలు చేసి రెడీగా పెట్టి ఉంచిందండి. అయితే వీటిని మనం గ్యాస్ పైన కాకుండా ఆరు బయట ఈ విధంగా పెట్టేసి చేసుకుందాం అనేసి మా అక్క వాళ్ళు అన్నారు. సో ఆ విధంగా అమ్మ ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంది. వీటిని ఈ విధంగా కొద్దిగా దూరగా వేపుకోవాలండి. ఎక్కువ మాడనివ్వకూడదు, పచ్చిగా లేకుండా కూడా చూసుకోవాలి. ఆల్రెడీ డ్రై చేసినాయి కాబట్టి ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. ఇందులోకి కొన్ని పల్లీలను కూడా యాడ్ చేస్తున్నామండి, ఒక 2 కప్స్ వరకు. అయితే కొబ్బరి ఎక్కువ క్వాంటిటీ, అదేవిధంగా పల్లీలను తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము. వీటిని ఈ విధంగా దూరగా వేంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా, వాటిని కూడా ఒక 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను. నువ్వులు మట్టుకు ఈజీగా మనకి వేగిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 మినిట్ అట్లా పడుతుంది, వెంటనే తీసేయాలి. సో ఈ విధంగా వీటినన్నిటినీ ఈ వేడి అనేది తగ్గేంత వరకు వీటినన్నిటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు సపరేట్గా ఒక్కొక్కటిగా మనము పౌడర్ చేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ కొబ్బరిని తీసుకుంటున్నాను. అయితే బ్లెండ్ చేసే టైంలో మట్టుకు మనము మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేయాలండి, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతాయి. ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు ప్రిపేర్ చేశారు, కొంచెం మెత్తగానే వచ్చింది. ఎందుకంటే మనకి వీటిలో ఉన్న ఆయిల్ అనే కంటెంట్ ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతాయి. కొంచెం చూసుకొని చేసుకోవాలండి. ఇందులోకి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, అదేవిధంగా బెల్లం తురుమును కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యిని, అయితే పిల్లలు కొంచెం నెయ్యి తినడానికి ఇష్టపడలేదు, సో కొంచెం మట్టుకు ఒక 3-4 స్పూన్ వరకు అయితే వేసాము. ఈ విధంగా మనము ఉండలు అనేది కట్టేసుకోవాలి. అయితే మేము చేసుకున్నది మట్టుకు చాలా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇంకా అప్పటికప్పుడే అయిపోయాయి. మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా, మన హెల్దీగా. అయితే కోకోనట్ మన ఇంట్లోదే కాబట్టి మంచి స్వీట్ అనేది ఉంది. అసలు నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.